హలో మై డియర్ ఫుడీస్, ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చి గులాబ్ జామున్. ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్తో మనం గులాబ్ జామున్ చేద్దాం. మనం ఈ మెజరింగ్ బౌల్ తీసుకున్నాం. ఈ కప్తో మనం ఎన్ని అయితే చూద్దాం. మెజరింగ్ బౌల్ అనమాట ఇది. మనకు చూసారా, ఆ మెజరింగ్ బౌల్తో ఒక కప్పు మేము గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం అనమాట. సరే, ఒక కప్పు ఇది మా మెజరింగ్ బౌల్ అనమాట. దాన్ని మెత్తగా కలుపుకోవాలి. చూసారా మీరు, మనం పాలు వేసుకొని కలుపుకుంటే చాలా మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట పిండి. పాలు వేసుకొని నీట్గా కలపాలి. ఉండలు లేకుండా పాలు వేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, అలాగ నీట్గా కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. మనం ఎక్కువైనా పుర్రి అయిపోతుంది, మనకి పుర్రి. అందుకోసమే నీట్గా చూసారా, నీట్గా కలుపుతూ ఉండాలి. ఉండలు ఉండకూడదు, స్మూత్ అవ్వాలి పిండి. రౌండ్ బాల్ చేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలా చేసుకోవాలి మనం. చూసారా ఫ్రెండ్స్, చపాతీ ముద్ద అయింది. చపాతీ ముద్దలా కావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం చపాతీ ముద్దలా పెట్టేసిన తర్వాత మనం దీన్ని రెస్ట్ ఇచ్చేసేయాలి. ఒక 15 minutes రెస్ట్ తీసుకోవాలి. పక్కన పెట్టేసి మనం ఈ టైంలో మనం ఏం చేసుకోవాలి, చీనీ పాకం చేసుకోవాలి. సరే, వాటర్ వేసుకున్నాం. ఆ మెజరింగ్ బౌల్తో 2 కప్పులు వాటర్ వేసుకున్నాం అనమాట. 2 కప్పులు వాటర్ వేసుకున్నాం కదా. 1 కప్పు చీనీ అనేది మనం దీంట్లో వేసుకోవాలి. వేసి కొంచెం నీట్గా మిక్సింగ్ చేయాలి. మళ్ళీ చూడండి, అలా మిక్స్ చేయాలి. మనం చీనీ పాకం అనేది కొత్త మరుగుతుంది. ఇది ఇంకా తీగ పాకం అనేది, అంటే ఎక్కువ పెద్ద తీగ అవసరం లేదు. మామూలు లైట్గా పాకం వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ పెట్టుకున్న యాలకులు, ఇంకా ఫుడ్ కలర్ ఆప్షనల్. వేసిన ఒకటే, వేయకుండా ఒకటే వేస్తే మంచి కొద్ది కలర్ వస్తుంది, అంతే. దానికోసమే పాకం అనేది మరిగింది. మనం దీంట్లో ఇంత సైడ్కి పెట్టుకున్న యాలకులు, దంచిన యాలకులు, ఇంకా ఫుడ్ కలర్ 2 అనేది దీంట్లో వేసేద్దాం. చూసారా, కలరు రెస్టారెంట్ స్టైల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన పాకం అనేది రెడీ అయిపోయింది. చూసారా, అలా జారుతూ ఉండాలి కొద్దిగా. మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఈ పాకాన్ని మనం సైడ్కి పెట్టుకోవాలి. పాకాన్ని చల్లారబడకూడదు అన్నమాట. చల్లారకుండా మనం ఏదైనా పైన పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. మనం గులాబ్ జాములు ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ని ఎక్కువ మరగబెట్టకూడదు అనమాట. ఎక్కువ మరగబెట్టినా మనకి అది ఇది అవ్వదు అనమాట, ఉడకదు లోపల. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఇది చేయాలి. మనకి 15 minutes రెస్ట్ అయిపోయింది. చిన్న బాల్ చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నవంటే మీకు చూపిస్తాను తర్వాత. ఇంత చిన్న బాల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నూనెలో వేసిన తర్వాత పెద్దవి అవుతాయి అనమాట. నూనెలో వేసిన తర్వాత ఇంకా షుగర్ సిరప్లో వేసిన తర్వాత కూడా ఇంకా పెద్దవి అవుతాయి అనమాట. ఇంత చిన్న బాల్ చేసుకుంటే చాలు. చూసారా ఫ్రెండ్స్, మనకి ఆ కప్పుతో మనం పిండి తీసుకున్నాక ఇన్ని బాల్స్ వచ్చాయన్నమాట. మనకి ఇంత చిన్నవి చేసుకోవాలి. పెద్దవి చేస్తే మీకు దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆయిల్లో వేసుకోవాలి. ఆటోమేటిక్గా అవే పైకి లెగుస్తాయి అనమాట. అంతవరకు మనం కదపకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అవే పైకి లెగుస్తాయి. దానికి కదపకూడదు. మనం చేయి పెట్టి కదిపితే మొత్తం పిండి గుండా అయిపోతుంది. ఆటోమేటిక్గా అవే లెగుస్తూ ఉంటాయి. ఇంకా మధ్యలో బాల్స్ ఇంకా లేగలేదు. లెగిసిన తర్వాత ఇరువైపులు తిప్పుకొని వేపుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మన బాల్స్ అన్ని పైకి లేచిపోయి
గార్నిష్ కోసం జీడిపప్పు ఇంకా బాదం పప్పు గార్నిష్ కోసం వేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ వరల్డ్ విత్ లవ్లీ శ్రీ.